ఒక మేడం పరిచయం అయ్యారు. అదే జ్యోతి ఫిజియోథెరపీ మ్యామ్. ఇక్కడ అందరికీ తెలుసు ఆ మేడము, నరసింహారెడ్డి సార్కి అందరికీ. నా సిచ్యువేషన్ బాగలేనప్పుడు వచ్చి షాప్కి వచ్చేవాళ్ళు అనమాట. బాగా పరిచయం. నరసింహారెడ్డి సార్ని పరిచయం చేశారు. అప్పుడు సార్ మాతో మాట్లాడారు అనమాట. ఇలా మా సిచ్యువేషన్ ఇలా ఉంది సార్, మా హెల్త్ ప్రాబ్లం మా వారిది ఇలా ఉంది, బాబు చూస్తే ఇలా మంచిగా 10th చాలా మంచి మార్క్స్ వచ్చాయండి, కానీ మా సిచ్యువేషన్స్ బాగలేక మేము చాలా వెనక్కి తగ్గాము. కానీ సార్ మాకు చాలా సపోర్ట్ చేశారు. ఇలా 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 అని చెప్పి మా బాబుకి ఫోన్ చేసి మాట్లాడడం, సార్తో మాట్లాడి మేము వచ్చిన ఫస్ట్ మీటింగ్కి మా బాబులో చాలా చేంజ్ వచ్చింది. తను ఫస్ట్ ఏదైతే అనుకున్నాడో నేను క్రికెటే నేర్చుకుంటా, క్రికెట్లోనే జాయిన్ అవుతా అని అనుకున్న మా బాబు, లేదు నాకు ఫస్ట్ స్టడీ తర్వాతనే ఏదైనా అని చెప్పి తను ఫస్ట్ క్రికెట్ని వదిలేయడం జరిగింది. సార్తో మాట్లాడిన తర్వాత మీరు ఫస్ట్ మీటింగ్ సెకండ్ మీటింగ్ వచ్చి మీరు ఏం నేర్చుకున్నారో నాకైతే తెలియదు, కానీ మేము నేర్చుకున్నది ఏంటంటే మాకు వచ్చిన ఫస్ట్ మీటింగ్కే ఈ పిఎల్ఎన్ఆర్ సొసైటీ మాకు ఒక పేరెంట్ ఇచ్చింది, నాకు మా హస్బెండ్కి. మేము వాడికి పేరెంట్ కాదు, మాకే తను పేరెంట్ అయిపోయాడు. ఈ గోల్ని పక్కన పెట్టి స్టడీ మీద ఫోకస్ పెట్టాడు. నిజంగా మాకు ఇంత మంచి పేరెంట్ని మాకు అందించినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మేమిద్దరం నిజంగా పుణ్యం చేసుకొని ఉన్నాము పేరెంట్స్గా. మాకు అంత మంచి ఒక్క మీటింగ్ వల్లనే మాకు చాలా మార్పు వచ్చింది మా ఫ్యామిలీలో నిజంగా. ఎందుకంటే ఎలా అంటే తను కొంచెం ఆలోచన ఉండదు, అలాంటిది ఒక్క మీటింగ్ వల్లనే చాలా ఆలోచన వచ్చింది. అలాంటి మీటింగ్కి మమ్మల్ని పిలిచి మమ్మల్ని మీలో ఒకరిగా చేసుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. నిజంగా మేము పేరెంట్ కాకుండా మాకు పేరెంట్స్ ఇచ్చినందుకు పిఎల్ఎన్ఆర్ ఎడ్యుకేషన్కి నేను చాలా రుణపడి ఉంటాను. నేను ఒక స్పెషల్ పర్సన్కి థ్యాంక్స్ చెప్పుకోవాలండి. ఇక్కడ జ్యోతి మ్యామ్, నాకు అసలు ఇలాంటి మనుషులు ఉంటారు, ఇలాంటి ఒక సొసైటీ ఉంటుందని మన ప్రవళిక అనుకున్నట్టు నాకు అస్సలు తెలీదు. అలాంటి ఇంత మంచి మనుషుల్ని పరిచయం చేసినందుకు జ్యోతి ఫిజియోథెరపీ మ్యామ్కి చాలా చాలా థ్యాంక్స్ అండి. చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్.